అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అందరికీ నమస్కారం. నా పేరు షేక్ నీహా. నేను నిజామాబాద్ డిస్టిక్ మంచిప్ప విలేజ్ నుంచి ఉన్నా. నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ వరకు పార్టిసిపేట్ చేసి అందులో గోల్డ్ అండ్ సిల్వర్ రావడం నాకు చాలా కృషి కలిగిన విషయం. నాకు సింగిల్ పేరెంట్. నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ లేడు. మా మమ్మీ చిన్నప్పటి నుంచి టీ షాప్ పెట్టి మమ్మల్ని ఈ స్థాయి వరకు తీసుకురావడం చాలా గ్రేట్ విషయం. నాకు మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. మా పేరెంట్స్, నా అన్నయ్య, మా మమ్మీ సపోర్ట్ వల్ల నేను ఈ స్థాయి వరకు రావడం, నా కోచెస్ దేవేందర్ సార్ అండ్ సుధాకర్ సార్ వీళ్ళ కృషి వల్ల నేను ఇప్పుడు ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసి అందులో గోల్డ్ తీసుకురావడం చాలా గర్వమైన విషయం. ఒక రెజ్లర్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. స్పోర్ట్స్ పర్సన్కి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి. ఇవి రెండు సపోర్ట్ ఉంటే స్పోర్ట్స్ పర్సన్ ఎక్కడి వరకు అయినా వెళ్ళగలడు, ఏమైనా చేయగలుగుతారు. నాకు అన్ని సపోర్ట్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటే నేను ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేశాను. 2028లో ఒలింపిక్ ఉంది. ఆ ఒలింపిక్లో కూడా పార్టిసిపేట్ చేయగలుగుతాను. నేను నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా నేను ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అయినా కూడా డైట్ కూడా నాకు మ్యాక్సిమం 30,000 అవుతుంది మ్యాక్సిమం. అయినా నా పేరెంట్స్ నాకు ఏ ప్రాబ్లం లేకుండా మంత్లీ ఫీ పే చేయడం, నేను ఏం చేయాలన్నా నా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంది. నాకు వీళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. లాస్ట్ ఇయర్ కూడా నేను రష్యా వెళ్ళి అందులో సిల్వర్ మెడల్ వచ్చింది నాకు. బట్ లాస్ట్ ఇయర్ కూడా ఏ సపోర్ట్ లేకుండానే సపోర్ట్ చేయలేరు ఎవరు, నార్మల్గా లైట్ తీసుకున్నారు. ఒక స్పోర్ట్స్ పర్సన్కి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో సపోర్ట్ అనేది ఉంటే ఆమె ఏమైనా చేయగలుగుతారు. ఒక మైనార్టీ అమ్మాయిని, నేను మైనార్టీ అమ్మాయి అయినా కూడా నా ఫ్యామిలీ వెనుక అడుగేయకుండా నేను ఏదైనా చేస్తా అంటే నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం చాలా గ్రేట్ విషయం. నేను వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆడడం అంటే వాళ్ళ వల్లనే. వాళ్ళకి నేను ఏ విధంగా రుణం తీసుకోగలేను. వాళ్ళ సపోర్ట్ వల్ల మా అన్నయ్య నాకు చాలా బ్యాక్ సపోర్ట్, వాడు ఉండడం వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా నాకు ఓన్ హౌస్ కూడా లేదు. అయినా కూడా నేను గేమ్ పైన ఫోకస్ చేసి ఇదంతా చేయడం, దీనికి తగ్గట్టు నేను చేసిన దానికి తగ్గట్టు నాకు గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉంటే నేను ముందుకెళ్ళగలుగుతాను. ఫ్యూచర్లో నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నేనేం చేయలేను, ఇంకా ముందుకు వెళ్ళలేను. నాకు ఎక్కడి నుంచి సపోర్ట్ లేకపోతే నేను గేమ్ ఆపేయాల్సి వస్తుందేమో అనే భయం నాకుంది. ఒకవేళ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఎందులో అయినా పార్టిసిపేట్ చేయగలుగుతా. ఒక్క హెల్ప్ గవర్నమెంట్ నుంచి నాకు ఈ ఒక్క హెల్ప్ ఉంటే, నేను గవర్నమెంట్కి ఇదొక్క రిక్వెస్ట్, నాకు కొంచెం హెల్ప్ చేయండి. పర్ మంత్ ఇంత ఖర్చు అవుతుంది, దానికి తగ్గట్టు కొంచెం హెల్ప్ పొలిటికల్లో అయినా ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతా. ఒలింపిక్లో మెడల్ సాధించగలుగుతా. నా గోల్ ఒక్కటే, ఒలింపిక్ పార్టిసిపేట్ చేయడం. అది పార్టిసిపేట్ చేయాలంటే నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి. అది లేకుంటే నేను ముందుకు వెళ్ళలేనేమో అనే ఒక భయం నాలో ఉంది. ఇది గుర్తించండి మీరు. ఈ స్పోర్ట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి, ఈ ప్రాక్టీస్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను? నేను 8 years నుంచి చేస్తున్నాను. నేను స్కూల్ టైంలో నా కల్చరల్ యాక్టివిటీస్ చూసి, నేను యాక్టివ్గా ఉండడం చూసి నాకు ఈ ఫీల్డ్లో ఎంటర్ చేశారు. దానికి సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నేను ఇక్కడ తగ్గట్టు ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల నేను గచ్చిబౌలిలో ప్రాక్టీస్ చేయడం, హర్యానాలో ప్రాక్టీస్ చేయడం, ఇలా స్టేట్స్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడం వల్ల నేను ఇంటర్నేషనల్ ఆడి గోల్డ్ మెడల్ తీసుకొచ్చా. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్లో ఎన్ని ప్లేస్లలో ఆడారు? నేను రష్యాలో, మళ్ళీ కజకిస్తాన్లో 2 ప్లేసెస్లో ఆడాను.
ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ సెప్టెంబర్లో కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఇందులో లాస్ట్ ఇయర్ నేను రష్యాలో పార్టిసిపేట్ చేసాను, అందులో సిల్వర్ మెడల్ వచ్చింది నాకు. ఈసారి గోల్డ్ అండ్ సిల్వర్ 2 మెడల్స్ వచ్చాయి. నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది ఉంటే నేను 2028లో అయ్యే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతాను. మన రాష్ట్రం నుంచి, మన డిస్టిక్ నుంచి, విలేజ్ నుంచి వెళ్ళి పార్టిసిపేట్ చేసి నాకు నా వల్ల అయినంత నేను ట్రై చేసి మెడల్ కూడా తీసుకొచ్చే కృషి నేను చేస్తాను. బట్ కొంచెం హెల్ప్ ఉంటే నేను ఇదంతా చేయగలుగుతాను.